మన జీవితాల్లో కూడా హేమానికి ఎలాగైతే 2 మార్గాలు ఉన్నాయో మనకు కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తి కలిగిన మార్గం, పవిత్రత కలిగిన మార్గం, దేవునిలో ఎదిగే మార్గం, ఆధ్యాత్మికంగా ఫలించే మార్గం, ప్రార్థనా జీవితంలో ఒక అద్భుతమైన ప్రార్థనా పరుడుగా, దేవుని కొరకు ఒక అద్భుతమైన సువార్థికుడుగా, ఒక గొప్ప వ్యక్తిగా నిలబడే మార్గం మొట్టమొదటి మార్గం. రెండో మార్గం ఉంది, దేవునిలో దిగజారిపోయే మార్గం, ప్రార్థనా జీవితంలో తగ్గిపోయే మార్గం, భక్తి లేని మార్గం, అపవిత్రత కలిగిన మార్గం. ఈ 2 మార్గాలు ఈరోజు నీ ముందు నా ముందు మనందరి ముందు ఉన్నాయి. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ 2 మార్గాలలో నీవే మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావు? చాయిస్ నీదే, నడవలసింది కూడా నీవే. ఈ 2 మార్గాల్లో ఏది మేలు చేసే మార్గం, ఏది కీడు చేసే మార్గం చాలా స్పష్టంగా గ్రహించుకుని భక్తి కలిగిన మార్గంలోనే మనమంతా కూడా నడుచుదుముగాక. ఒకటి యేసయ్య మార్గం, రెండోది సాతాను మార్గం. యేసయ్య మార్గం ఎలాంటిది? ఆయన చెప్పారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు. అంటే దేవుని మార్గం ఎలాంటిది అని అడిగితే పరలోకానికి చేర్చే మార్గం. సాతాను మార్గం ఎలాంటిదో తెలుసా? నిత్య నరక అగ్నిగుండానికి మనలను నడిపించే మార్గం. ఈరోజు యేసయ్య మార్గంలో నడుస్తున్నావా? సాతాను మార్గంలో నడుస్తా ఉన్నావా?